హాయ్. ఈరోజు మన వీడియో లుకౌట్ నోటీస్ మీద. లుకౌట్ నోటీస్ ఎవరిస్తారు, ఎంతకాలానికి ఇస్తారు, ఎవరి మీద ఇస్తారు, ఏ సందర్భంలో ఇస్తారు, అది ఎంతకాలం వ్యాలిడిటీ ఉంటుంది. లుకౌట్ నోటీస్ అనేది ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, సిబిఐ కానీ, ఏసీబీ కానీ, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ, లోకల్ పోలీస్ కానీ ఎవరైనా సరే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారి ద్వారా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అనే విభాగం ద్వారా జారీ చేయబడుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉండి విచారణకు సహకరించకుండా విదేశాలకు పారిపోయే అవకాశం, ఈ క్రిమినల్ ట్రయల్ని అవాయిడ్ చేయడానికి విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే లుకౌట్ నోటీస్ జారీ చేస్తారు. లుకౌట్ నోటీస్ కేవలం ఇంటర్నేషనల్ చెక్ పాయింట్ మాత్రమే తప్ప డొమెస్టిక్ దానికి వర్తించదు. అలాగే ఇది 1 సంవత్సరానికి జారీ చేయబడుతుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్, జ్యుడిషియల్ కోర్టుకి సంబంధం లేదు. కేవలం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క రిక్వెస్ట్ మీద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చేదే లుకౌట్ నోటీస్. ఈ లుకౌట్ నోటీస్ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా దేశం విడిచి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు, చెక్ పాయింట్ దగ్గర ఆపేస్తారు. అయితే ఇది ఆర్టికల్ 21 కింద ఫండమెంటల్ రైట్స్లో ఉన్న రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి వ్యతిరేకమా అంటే అది కోర్టులు తేల్చాలి. హైకోర్టు ద్వారా కానీ, హైకోర్టుకు కానీ, సుప్రీంకోర్టుకు కానీ ఎక్కడైనా సరే దీన్ని ఛాలెంజ్ చేయవచ్చు. ఛాలెంజ్ చేస్తే కేసుకు సంబంధించి వివరాల ఆధారంగా విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది, ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదని కోర్టు భావించినప్పుడు మాత్రమే లుకౌట్ నోటీసు అమల్లో ఉంటుంది. అలా కాకుండా అలాంటి అవకాశం లేదు అన్నప్పుడు లుకౌట్ నోటీస్ని కోర్టు క్యాన్సిల్ చేయొచ్చు. అది ట్రయల్ కోర్టు కూడా క్యాన్సిల్ చేయొచ్చు. హైకోర్టు, సుప్రీంకోర్టే కాకుండా ట్రయల్ కోర్టు కూడా క్యాన్సిల్ చేయవచ్చు. కాబట్టి లుకౌట్ నోటీస్ అంటే అది. ఈ లుకౌట్ నోటీసు సాధారణంగా ఎవరు పడితే వాళ్ళు జారీ చేయలేరు. కేవలం సెంట్రల్ హోమ్ అఫైర్స్ వారి ద్వారా మాత్రమే జారీ చేయబడుతుంది. రద్దు చేయాలన్నా కూడా వాళ్ళే రద్దు చేయాల్సి వస్తుంది. అలాగే కోర్టు కూడా రద్దు చేయవచ్చు. ఇది ఈరోజు వీడియోలో అంశం. తర్వాత ఒక మంచి వీడియో చెప్తాను. అదేమిటంటే ఒక టమాటోకి కోర్టుకి ఏ సంబంధం చూడండి.